హలో అందరికి ఈ రోజు మా అన్నయ్య కిచెన్ ఏదో చేస్తున్నారు ఒకసారి అడుగుతాను రండి అందరం ఏం శివ ఏం చేస్తున్నావు వీడియోనా అవును హలో హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ ఈ మధ్య అయితే చాలా బిజీగా స్పిరిచువల్ కంటెంట్ చేయడంలో అయితే బిజీ అయిపోయాను నిన్న మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఒక మాట అంది ఏదో చేస్తాను ఐటమ్ ఫుడ్ సంబంధించిందని అది అమ్మ చేసింది ఏమో చూస్తున్నాను ఎదుగుతున్నాను ఏం కనపట్లేదు నాకైతే వంటగదిలో ఇది ఎందుకు కొంచెం కొత్తగా కనపడుతుంది పాల ప్యాకెట్లు అయితే ఇన్నెల్లో ఉండవు చూద్దాం వీటితో ఏదైనా స్పెషల్ ఉన్నట్టుంది ఇంకా చేయలేదు చూద్దాం ఒకవేళ చేయకపోతే ఆ వీడియో కూడా మీ ముందు తీసుకొస్తాను చాలా రోజులు అయిపోయింది కదా ఫుడ్ వీడియో తీసుకొచ్చేసి చూద్దాం గైస్ వచ్చాక హాయ్ గైస్ మా అమ్మ అయితే వస్తుంది బయట నుంచి గజ్జల సౌండ్ అయితే వస్తుంది చూద్దాం అడుగుదాం నేను ఏదో ఐటమ్ చేస్తాను కదా మరి తీసేసి ఏం చేస్తున్నావు అయితే మరి ఎలాగో వీడియో తీసి పెడదామా ఏంది స్టార్ట్ చేసావా ఎన్ని పాల ప్యాకెట్లు తీసుకోవాలి మ్యామ్ ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే మనం దీన్ని తగ్గినట్టు చేసుకోవాలి మనకి ఎంత తినాలనిపిస్తే అంది అన్ని పాల ప్యాకెట్ అవును మన ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకటి తెచ్చుకోవచ్చు మాకు 4 తెచ్చింది సరిపోవా ఈసారి చేసుకుందాంలే బర్రెపాలు అయితే బాగుండేది ఇంకా బర్రెపాలు అయితే ఇంకా బాగుండేది సో మనం అయితే ఫస్ట్ తెచ్చుకున్న పాల ప్యాకెట్లు మొత్తం కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి గైస్ తీసుకొని ఇంకా హై ఫ్లేమ్లో అలా మంట పెట్టి మనం తిప్పుతూ ఉండాలి లేదంటే మనకు పొంగు వచ్చినప్పుడు మొత్తం పొంగిపోతాయి అన్నట్టు ఇప్పుడు ఏం చేయాలి మరి మామూలుగా అయితే పచ్చడి వేసుకుంటాను నేనైతే బెల్లం వేసి వేస్తాను బెల్లం అయితే అన్నిటికీ మంచిగా అవునులే పాటలు మేము శాలల్లో పాడుకునే వాళ్ళం మిరపకాయలు పోయాను కలుపులో పోయేటప్పుడు పొగాకు మొక్కలేను పాడుకునేవాళ్ళం పాలు పొంగిపోతున్నాయి సిమ్లో పెట్టుకోవాలా సిమ్లో పెట్టుకొని అవి మరుగుతూనే ఉంటాయి మనం అప్పుడప్పుడు అట్లా కదిలిస్తుంటా నువ్వేమో సిమ్లో పెట్టుకోవాలను మరి నాకు తెలిసిన వాళ్ళు ఏమో హై ఫ్లేమ్లో గబగబా తిప్పుకోవాలా మంట ఎక్కువ పెట్టుకోవాలన్నారు గబగబా అంటే పెద్ద తపేలా పెట్టి మంట ఎక్కువ పెడితే ఇంకా మరుగుతా ఉంటాయి దాంట్లో చేస్తున్నా స్టీల్ దాంట్లో అంటే ఇప్పుడు అల్యూమినియం అట్లా లేదా చేయట్లా అదే మేము అవి ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తున్నాయి అంటారు అందుకని నేను ఇప్పుడు ప్రతి ఒకటి స్టీల్ దాంట్లో చేస్తున్నాను పాలతో పాటు హెల్త్ టిప్స్ కూడా చెప్తున్నాను అనమాట పోయి మొత్తం కింద పోయాలా మీరు ఈజీ ఉండదు అసలు కొంచెం మంట తగ్గించగా నువ్వేం చేస్తున్నావు నేనేం బట్టలు మాకు తీసుకుంటున్నాను బయట సాకులు చెప్పడం అలవాటు అయిపోయింది నీకు అలవాటు అయిపోయిందంట బాగా మాటలు నేర్చుకున్నాను అంటే నువ్వు పాలకోవ చేస్తానని అక్కడ పోయి కూర్చుంటే పాలన్నీ పొంగిపోతే మనకు పాలకోవ ఏమవుతుంది నేను పోయి కానీ ఉండాల్సిన పని లేదు అదే మరుగుతా ఉంటది అదే మరుగుతుంటది అదే పోతుంటాయి సగం పాలు కింద సగం పాలు పోతే తొందరగా పాలకోవ చేస్తుంది కొంచెం చాలు అవి ఎరగడానికి పాలు కల్దిప్పు నిమ్మకాయ నీళ్ళు పోసి కలిపకూడదు కొంచెం సేపు ఉంచాలంటే సరే ఈ గ్యాప్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎట్ట చేయాలని చెప్పు ఒకసారి పొంగొచ్చింది మా ఏముంది పాలు మరగబెట్టుకుంటా ఉండి పాలన్నీ బాగా చిక్కబడిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసం వేసుకుంటే పాలు కొంచెం విరుగుతాయి విరిగి బాగా ఇలాగ అయిపోతాయి గడ్డలు గడ్డలుగా అయిపోతాయి కొంచెం ఎరగనిచ్చి బెల్లం వేసుకోవాలి అంటే బొంబాయి రవ్వ వేస్తారు అది వేసుకోవచ్చా కొంచెం మైదా పిండి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు లేదంటే ఇలాగే చేసుకుంటారు బొంబాయి రవ్వ వేసుకోరా మైదా పిండి వేస్తారు ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనకు లాస్ట్ స్టేజ్లో ఉన్నాం మా అమ్మ అయితే ఇంత బెల్లం తీసుకుంది అంత అయితే అవసరం లేదు నాకు తెలిసి మనకు వచ్చింది అవసరం లేదు మనకు తీపి పోయినాం కదా మనం తినేది యాక్చువల్గా పాలు అన్నీ చూసి నేను ఇంత పడుతుందేమో అనుకున్నా ఆ పాలన్నీ ఎటు పోయినాయి మనకైతే అర్థం కావట్లేదు ఆల్మోస్ట్ అయిపోయినట్లయితే ఇంకొక 2 నిమిషాలు
పాలకోవ అంటే రామాయణం అంటే సామాన్యం కాదన్నట్టు పాలకోవ అంటే సామాన్యం కాదే. పాలకోవ అంటే పాలు మొత్తం వినపద్దు. ఇంత టైం ప్రాసెస్ ఇంకా అయిపోయిందిలే. కానీ అన్నీ తీసుకురా. ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చింది కానీ బాగానే. ఇప్పుడు పక్కన ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెకు నెయ్యి పూసిపెట్టు. ఇదంతా దాంట్లో పడదాం తిప్పేసి. పాలకోవ తినండి. తిప్పు మొత్తం మొత్తం అటుపక్క ఇటుపక్క మొత్తం కలిసి తిప్పు. ఆ గిన్నె పోయి నీట్గా. ఇప్పుడైతే మనం ఇదంతా మనం తిప్పేసుకొని తినేయడమే. నీళ్ళు వస్తుంది ఫైనల్గా నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు పడిపోతాయి. అబ్బా